హాయ్ అండి. నా పేరు జాస్తి వెంకటేశ్వరరావు. నేను 1975 నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్నాను, డ్రైవింగ్ చేస్తున్నాను. అనేక రకాల స్టేట్లు అన్నీ తిరిగి వచ్చాను. మోటార్ ఫీల్డ్లో లారీ ఫీల్డ్ చేశాను. 18 నుంచి ఆర్టీసీలో చేస్తున్నాను. నేను ఆర్టీసీలో 2013 నుంచి సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా చేశాను. ఆల్రెడీ ఓలా బస్సులకు కూడా ట్రైనర్ నేను. అలాగే ఇప్పుడు స్టేట్ ట్రైనర్గా ఉన్నాను ఏపీఎస్ఆర్టీసీలో. ప్రమాదాలు నివారించడం ఎలా, అలాగే ఆయిల్ సేవింగ్ ఎలా, దీని మీదే కాన్సెప్ట్ అంతా. అలాగే మరి ప్రమాదాలంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సేఫ్టీ డ్రైవింగ్ చేసుకుంటూ, అంటే 100% సేఫ్టీ డ్రైవింగ్ చేయాలి. అలాగే మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే మరి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అలాగే కాళ్ళు చేతులు ఇరిగిపోయే అవకాశం ఉంది. అట్లాగే ఏదన్నా మనకి యాక్సిడెంట్ అయినా మన ఫ్యామిలీ చాలా నష్టపోతుంది. మనం చనిపోయినా, లేదంటే మన కాళ్ళు చేతులు ఇరిగిపోయినా మరి మన మీద ఆధారపడి ఒక 5-6 ఉంటారు కాబట్టి చాలా ఇబ్బందులు అవుతాయి. అట్లాగే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని మనం గుద్దినట్టయితే వాళ్ళు చనిపోయినా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది. మరి ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదాలు జరగకుండా వెళ్ళాలంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే బాగా దూరం చూసి డ్రైవింగ్ చేయాలి. ఈ దూరం చూసేటప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ సెట్ చేసుకుంటుంది. అక్కడ ఏదైనా అడ్డం ఉన్నప్పుడు మన కళ్ళు మన మైండ్కి చెప్పేదానికి, మన మైండ్ సందేశాలు పార్ట్లకి దేనికి ఏమవ్వాలి అనేది చేయటానికి ఇవన్నీ టైం ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడు కూడా లాంగ్ చూసి డ్రైవింగ్ చేస్తే మన డ్రైవింగ్ జీవితకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదాలు జరగవండి. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే చాలామంది ఎవరైనా రాంగ్ రూట్లో వస్తుంటారు. అలాగే వాళ్ళు నిద్రపోయి వస్తున్నారా, లేకపోతే మందు కొట్టి డ్రైవింగ్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా అనేది మనం ఎప్పుడైతే వాళ్ళు మన మీదకి వస్తున్నారో మనం చూసుకోవాలి. ఇంకో అవసరం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి, బ్రేక్ వేసుకోవాలి, ఎక్స్ మీద కాలు తీసుకోవాలి, ఇవన్నీ పాటించాలి. అట్లాగే మనకి ఎప్పుడూకి యాక్సిడెంట్ కాకుండా ఉండాలి అంటే ఎదురొచ్చే వాహనానికి సరిపడా మనం సైడ్ వదిలేస్తే మనకి ఎప్పటికీ కూడా యాక్సిడెంట్లు కావు. అలాగే సడన్గా లెఫ్ట్కి, సడన్గా రైట్కి సడన్ బ్రేకులు వాడకుండా ఉంటే యాక్సిడెంట్లు కావు. అట్లాగే భద్రతగా మరి సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. నైట్ జర్నీ చేస్తూ ఉంటాం. ఈ నైట్ జర్నీలో ఎప్పుడైతే లైట్లు మన కళ్ళ మీద పడుతూ ఉంటాయి, ఈ కళ్ళ మీద పడినప్పుడు మరి మనకి రోడ్డు ఎప్పుడైతే స్పష్టంగా కనపడదో అప్పుడు లైట్లు డిమ్ బ్రైట్ కొట్టుకోవాలి. ఆ డిమ్ బ్రైట్ కొట్టినప్పుడు కనపడుతుంది. లేదంటే లైట్లు ఒకసారి తీసి మళ్ళీ లైట్ చేసుకోవాలి. అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎదురు లైటింగ్లో కూడా మనకి చక్కగా స్పష్టంగా దారి కనపడుతుంది. అలాగే మంచు పట్టే టైంలో మంచు పడతా ఉంటుంది. ఈ మంచు పెట్టినప్పుడు మనం చాలామంది డ్రైవర్ సోదరులు మూర్ఖత్వంగా పోతుంటారు. అలా చేయకూడదు. ఎంత అయితే మనకి కనపడుతుందో, ఎంత దూరం అయితే అంత కనపడుతుందో అది అవసరం అయితే గేర్ రన్నింగ్ అయినా చేసుకోవాలి. కానీ అలాగే స్పీడ్ అనేది మెయింటైన్ చేయకూడదు. అప్పుడు కూడా చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ నైట్ టైం అయినా డే టైం అయినా ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా రోడ్డు మీద నడిచేటప్పుడు ఎడం పక్కే నడవాలని పెట్టుకోండి. అలాగే రైట్ టర్నింగ్ వచ్చేటప్పుడు లెఫ్ట్గా రైట్కి తిరగాలి. చాలామంది రైట్కి కాయం చేసి తిరుగుతున్నారు. రైట్కి కాయం చేసి తిరిగేటప్పుడు ఏదైనా ఎదురొచ్చే వాహనం కనుక యాక్సిడెంట్ అయితే మన వాహనం రైట్లో ఉంటుంది కాబట్టి రోడ్డు సెంటర్ నుంచి రైట్కి ఉంటుంది. అప్పుడు మన మీద 2 తప్పులు, మన 2 కేసులు ఉంటాయి మన మీద. ఒకటి రైట్కి వెళ్ళినందుకు, ఒకటి యాక్సిడెంట్ చేసినందుకు 2 కేసులు ఉంటాయి. దానివల్లనే మనకు డబుల్ శిక్ష పడే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా లెఫ్ట్గానే రైట్ తిరగాలి.
లెఫ్ట్ టర్నింగ్ తిరిగి లేకపోతే లెఫ్ట్ నుంచి లెఫ్ట్ తిరగాలి. తిరగదనుకుంటే రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి అనుకుంటే వెనక నుంచి ఏమైనా వస్తున్నాయా, ముందు నుంచి ఏమైనా వస్తున్నాయా చూసుకుని మాత్రమే రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరగాలి. అది కూడా చూసుకోండి. సడన్గా రైట్కి కానీ సడన్గా లెఫ్ట్కి కానీ తిరగకూడదు. అలాగే మనం హైవేలో వెళ్ళేటప్పుడు సెంటర్లో డివైడర్ కటింగ్స్ వస్తాయి. మరి ఆ డివైడర్ కటింగ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం లెఫ్ట్కి ఉండాలి. ఎందుకంటే అలాంటి చాటే మనకి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఆ డివైడర్ కటింగ్లోంచి సడన్గా దాటే వాళ్ళు ఉంటారు. ఆ మోటార్ సైకిల్ కావచ్చు, ఆటోలు కావచ్చు, ఈ ట్రాక్టర్లు కావచ్చు. అలాగే చాలా చోట్ల ఇలాంటి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఈ హైవేలు ఎప్పుడు కూడా డివైడర్ కటింగ్లు వచ్చినా, 4-వే రోడ్ సెంటర్స్ వచ్చినా, ఏదైనా రోడ్లు చీలే కాడైనా సరే మనం అక్కడ సెంటర్లో కానీ లెఫ్ట్గా కానీ ఉండాలి. స్లోగా ఉండాలి. ఎక్స్ట్రా కాలు తీసేసి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎక్స్ట్రా కాలు ఉండకూడదు. బ్రేక్ తిన్నాక కాలు పెట్టుకోవాలి. యాక్సిడెంట్ కాకుండా ఉండాలి అంటే అది గుర్తుంచుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే డివైడర్ ఆనుకుని పోతున్నారు రైట్లో. మరి ఆ డివైడర్ ఆనుకుని పోయేటప్పుడు ఆ డివైడర్ మీద మనుషుల నుంచి ఉండొచ్చు, అలాగే ఏదైనా జంతువులు అవి ఉండొచ్చు. అవన్నీ సడన్గా దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డివైడర్ ఆనుకుని డ్రైవింగ్ చేయకూడదు. ఎప్పుడు కూడా లెఫ్ట్లోనే వెళ్ళాలి. లెఫ్ట్లో ఏదైనా అడ్డం వచ్చినప్పుడు చూసుకుని రైట్ సిగ్నల్ వచ్చిన రైట్కి వెళ్ళాలి. మళ్ళీ అట్లాగే లెఫ్ట్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సిగ్నల్ చూసుకుని లెఫ్ట్కి రావాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. అలాగే చాలామంది డివైడర్ కటింగ్లు కూడా రాంగ్ రూట్లో పోతున్నారు. మరి ఈ రాంగ్ రూట్లో పోయేటప్పుడు కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మేజర్ యాక్సిడెంట్స్. అందుకనే రాంగ్ రూట్లో కూడా పోకూడదు. ఈ హైవేలో కూడా ఎక్కడ పడితే అక్కడ మనం ఆపకూడదు. ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఇచ్చారో అక్కడే ఆపుకోవాలి, అక్కడే వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద ఆపి దిగకూడదు. దీని కాడి నుంచి చాలా ప్రమాదాలు జరుగుతాయి. వెనకాల నుంచి వచ్చే వాహనాలు గుద్ది యాక్సిడెంట్లు గురవుతాయి. అలాగే వెనకాల నుంచి వచ్చి గుద్దినప్పుడు మన కారు కనుక ఆ కంటిన్యూ గీతకి కొద్దిగా యువతలకు ఒక టైర్ అవతలకు ఒక టైర్ కనుక పెట్టుకుని ఆపుకుని ఉంటే అది రన్నింగ్ రోడ్లో ఆపాం కాబట్టి మన మీదే కేసు ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మరి ఏవైతే స్పీడు రాసి ఉంటాయి అక్కడ 30 అని, 40 అని, 50 అని, 100 అని ఆ ప్రకారం చూసుకుని పోవాలి. మరి ఎప్పుడైతే 60 అనో 30 అనో ఉందో అక్కడ 30 దాటి మన స్పీడ్ వెళ్తే, ఎప్పుడైతే ఆ స్పీడ్ లిమిట్ పెట్టారో అక్కడ అంతకన్నా స్పీడ్ లిమిట్ దాటి మనం వెళ్తే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోడ్డుకి ఆ ట్రాఫిక్కి అక్కడ అంతే స్పీడ్ వెళ్ళాలని పెడతారు. ఈ కంపల్సరీ మనం పాటించాలి. ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్లు ఉంటాయో అక్కడ మనం స్లోగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం అక్కడ స్పీడ్ అనేది మెయింటైన్ చేయకూడదు. 100 అంటే 100, 50 అంటే 50 ఇవన్నీ చూసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది.